హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజైతే కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. చూసారా మేము ఎక్కడికి వెళ్తున్నాం? చూసారా, మేమైతే మనకి మే 25 వరకు సరస్వతి పుష్కరాలు జరిగాయి కదండి, అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా బస్సులో అయితే ఫుల్ రష్ ఉన్నారండి. ఇంకా అట్లాగైతే వచ్చేసాము మేము పుష్కరాల దగ్గరికి. ఇంకా అక్కడ బస్ స్టాప్లో దిగేసి ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. పుష్కర ఘాట్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇంకా మేమైతే 5 o'clockకే దిగాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఆ నుంచి ఇంకా నడుచుకుంటానైతే వెళ్ళాము. మేము మార్నింగ్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఎట్లాగో ఇంకా మధ్య మధ్యలో ఛాయలు తాగేటోళ్ళు అట్లా తాగుకుంటూ మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నామండి. నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే దగ్గరగానే అనిపిస్తుంది మనకైతే. మార్నింగ్ టైం కదా, చాలా చల్లగానే ఉంది. అలా చల్లగా పొద్దుగాల అలా నడుచుకుంటూ అందరం వెళ్తున్నాము. మేమైతే మొత్తం 13 మెంబర్స్ అయితే వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. చూసారా, ఇలా పెద్దవాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా నడుస్తున్నారు. అయితే అక్కడ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కానీ అంత మార్నింగ్ పెట్టలేదండి. 6 o'clock నుంచి ఉన్నాయంట ఫ్రీ బస్సెస్ అయితే. మేమైతే 6కి ముందే వెళ్ళాం కదా, పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూసారా, మనం పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. చూసారా, 6 o'clock ముందే వచ్చాము. చాలా మంచిదండి. ఆ టైంలో మనం స్నానం చేసి నదిలో దర్శనానికి వెళ్తే చాలా మంచిది. చూసారా, ఇక్కడైతే ఇంకా వెళ్తూనే మేమైతే దీపాలు తీసుకెళ్ళాము నదిలో వదలడానికి. ఇక్కడైతే మునిగాము చూడండి. కొన్ని మంత్రాలు అయితే చెప్తున్నాము. చూసారా, వాటర్లో మునగడం అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అసలు. లక్ష్మీకాంతం కమలనయనం దీపాలు వదిలేసి ఇంకా చూసారా, అందరం ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఇదిగోండి, 13 మెంబర్స్ అయితే వెళ్ళాము మేము. ఇంకా అక్కడ మునిగేసి దీపాలు వదిలేసినాక ఇక్కడ వచ్చేసి నాగమ్మ వారు ఉన్నారు. ఇంకా అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. ఇంకా ఫాస్ట్గా అయితే అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రెడీ చేశారండి, బాగున్నాయి అట్లా. ఇంకా అక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పైకి అయితే వస్తున్నాం చూడండి. ఇక్కడైతే బొట్లు పెడుతున్నారు, బొట్టు అయితే పెట్టించుకున్నాం అందరం. చూడండి, ఇక్కడైతే మన సీఎం గారు ఇక్కడ సరస్వతి విగ్రహాన్ని స్థాపించారండి. ఇక్కడ పుష్కరాలప్పుడే మనకి స్టార్టింగ్ రోజు అయితే ఇక్కడికి వచ్చారు. కనిపిస్తుంది కదా, కొంచెం ముందుకెళ్ళగానే మనకి సరస్వతి దేవి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, 2 hands ఇట్లా పెట్టి ఫ్లవర్ లాగా అట్లా కూడా ఉంది. చూడండి ఎంత బాగుంది అసలు. పుష్కర ఘాట్ పైన అండి ఇది, కింద వచ్చేసి ఘాట్ ఉంటుంది మనకి. ఇంకా ఇదిగోండి, అమ్మవారిని అయితే ఇక్కడ స్థాపించారు. ఇంకా అట్లా ముందుకు రాగానే ఇంకా ఇక్కడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి మనము. ఇక్కడ ఇది వచ్చేసి పుష్కర ఘాటు, ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి, ఎందుకంటే 7 అయిపోయింది కదా టైం వచ్చేసి. ఇంకా 6 నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి కాబట్టి బస్కి అయితే వెళ్తాము. ఇంక ఇక్కడైతే శివయ్య విగ్రహం కూడా ఉందండి, నంది శివయ్య స్టాచ్యూ అయితే ఉంది. ఇంక ఇక్కడైతే అందరూ చూడండి ఇట్లా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది వచ్చేసి మనకి కేరళలో ఉంది కదా, అట్లానే ఇక్కడ కూడా పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫొటోస్ అయితే కొన్ని అయితే దిగాము. చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. ఇట్లా చాలా మందితో కలిసి వెళ్ళడం చాలా బాగుంటుంది, ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. అలా ముందుకు కొంచెం నడుచుకుంటూ రాగానే ఇక్కడైతే మాకు ఫ్రీ బస్ అయితే ఉంది. స్కూల్ బస్సెస్ ఉన్నాయి కదా, అవి అయితే ఫ్రీ బస్సులు కింద వేసేసారు. టెంపుల్కి నియర్ బై ఉంటుందండి, అక్కడ నుంచి కొంచెం వాక్ చేస్తే టెంపుల్ వచ్చేస్తుంది మనకి. చూడండి, ఇది ఇక్కడైతే టెంపుల్కి కొంచెం ముందు ఆంజనేయ స్వామి వారు ఉంటారు, అక్కడ దర్శనం చేసుకొని ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇదేనండి మనం మెయిన్ టెంపుల్ వచ్చేసి. లోపల వచ్చేసి మనకి శివయ్య ఉంటారండి, చాలా బాగుంటారు. 2 లింగాలు ఉంటాయి లోపలైతే. మనకు వీడియో అలో లేదు కాబట్టి తీయలేదు. చాలా అంటే చాలా బాగుందండి అసలు కాళేశ్వరం. ఎప్పుడైనా నార్మల్ అప్పుడైనా వెళ్ళిరండి, చూడని వాళ్ళైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే బయట కూడా శివయ్య స్టాచ్యూ పెట్టారు. ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది సరస్వతి అమ్మవారిది. ఇట్లా స్ట్రైట్గా రైట్ సైడ్ వెళ్ళిపోయినామంటే మనము శివయ్య పార్వతీదేవి ఉంటున్నారండి.
ఇంకా అక్కడైతే దర్శనం చేసుకొని బస్సు అయితే ఎక్కేసేసి ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. మన వీడియో చూసేటప్పుడు ఎవరెవరు నడిచి వెళ్ళారో కామెంట్ చేయండి. అక్కడ నుంచి